ఈ చందనవెల్లి 190 సర్వే నెంబరు. ఇది గత 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము నష్టపరిహారం ఇవ్వకుండా మరి రైతుల దగ్గర బలవంతంగా లాక్కొని బినామీలకు ఇచ్చిన ప్రభుత్వము. కొంతమంది లీడర్లు మొత్తం రైతులకు రావాల్సిన నష్టపరిహారం అంతా తినేసిర్రు. మరి గత సంవత్సరం నుండి ఒక ఎక్స్ ఆర్మీ రెడ్డయ్య గారు 5 ఎకరాలు ఉందని క్లెయిమ్ చేసుకొని మరి భూమి నాది అని చెప్పేసి ఒక గుడిసేసి ఆపుకుంటే ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చేసి మొన్న బోర్ వేసింది. సరే బోర్ ఆపుతుంటే బోర్ వేస్తాము, కంప్లీట్ చేస్తామని చెప్పి ఈరోజేమో మొత్తం అంతా 5 ఎకరాలు జేసీ పెట్టి క్లియర్ చేస్తున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే చేస్తుందా ప్రజలతోటి, రైతులతోటి అని చెప్పి అడుగుతున్నా. నేను నీరటాంజనేయులు. ఇప్పుడు ఇది ఆపి అలాగే మొత్తం 100 మందికి రైతులకు నష్టపరిహారం ఇస్తేనే ఇక్కడ పని చేసుకోవాలి, లేకపోతే మరి రైతులందరినీ జైలు వేస్తారా, మరి ఏం చేస్తారని చెప్పి మేము కూడా రెడీ ఉన్నాము. మరి ఈరోజు ఇలా కార్పొరేట్ కంపెనీలు దౌర్జన్యంతో మొన్న మాట్లాడితే మీతోటి మాట్లాడతామని చెప్పారు. ఈరోజు దౌర్జన్యంగా వచ్చేసి జేసీ పెట్టి మొత్తం క్లియర్ చేసేసారు. ప్రతి ఒక్క కంపెనీ ఇలాగే వస్తున్నది. ఇది మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతుర్రు. మరి ఎన్ని కేసులు పెడతారో మేము కూడా చూస్తామని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము. మాకు నష్టపరిహారం ఇవ్వకుంటే మరి లోపల వేయండి, జైల్లో వేస్తారా వేయండి. మరి రైతులకు ఇలాగైనా మేము చేసేదని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. తెంబడే మాకు నష్టపరిహారం ఇచ్చి ఈ భూములు ఏదైతే ఉన్నాయో ప్లాట్లు ఇస్తేనే మేము సాగనిస్తాం, లేకపోతే మేము అందరం వచ్చి ఇక్కడ కూర్చుంటాము. మరి జైల్లో వేస్తారా వేయండి అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ చందనవెల్లి రైతులందరూ ఇక్కడికి రావాలి. ఈ కంపెనీలను మొత్తం ఎక్కడెక్కడ కంపెనీల ముందు ధర్నా చేయడానికి రెడీ ఉన్నాము. అందరు రావాలని చెప్పి చందనవెల్లితో పాటు తెలంగాణ రైతులందరూ కూడా చూడాలి. ఈ కార్యక్రమాలు ఏం చేస్తున్నాడని చెప్పి మీరు చూడాలని చెప్పి మనవి చేస్తున్నాను.